ఏం తీసుకున్నా వినకుండా తీసుకోండి. వస్తానా ఒక్క నిమిషం. వెనక జరిగే బండి మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు బస్సులో? ఇంకెవరికైనా ఏమైనా ఇదా తీసుకపోయి హాస్పిటల్ తీసుకురా. మీరు ఎవరమ్మా? మీరు జమ్ముకుండకు వచ్చిరా? జమ్ముకుంటాడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు జమ్ముకుంటాడు ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు అటు కింద నుంచి ఇటు కట్ చేసేది, కట్ కాలేదు. లెఫ్ట్ టైర్ ఆ పక్కకున్న అది ఏంటిది, అది డివైడర్ ఎక్కింది. ఎక్కి ముందడు దాకి బస్సు అంతా వెళ్ళిపోయింది. ఇక్కడికి దెబ్బలు తాకింది. నేను ముందే ఉన్నా. నేను యాక్సిడెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ హైదరాబాద్ నుంచి ఆయన ర్యాష్ డ్రైవింగ్లో ఉన్నాడు. ఇక్కడ టైర్ బల్లుడు కానీ వేరే ఏ ఇబ్బంది ఏం లేదు. డ్రైవరు అజాగ్రత్తగా నడపడం వల్ల జరిగిన యాక్సిడెంట్ ఇది. దీనిలో వేరే ఏం లేదు. హైదరాబాద్ నుంచి ర్యాష్ డ్రైవింగ్ ఉన్నది. ఇంకా ప్యాసింజర్స్ కావాలంటే కనుక్కోండి. అక్కడ అటు వెళ్తుంది కావచ్చు అనుకున్నా నేను మామూలుగా. ఇటు కట్ చేసాను, అది కట్ కాలే. డివైడర్ ఎక్కింది. సీట్లలో అన్ని సీట్లలో ఉన్నారు. నిలబడి ఒక 15 మంది ఉన్నారు. నిలబడి ఒక 10-15 మంది. డ్రైవర్ దగ్గర నుంచి అది దిగడానికి అక్కడ లేదు. అది ఆల్రెడీ అక్కడ సైడ్ వాళ్ళ దగ్గర కొట్టేసింది, అది తాకింది. అక్కడ దిగడానికి లేదు కాబట్టి డ్రైవర్ దగ్గర నుంచే దింపారు. క్లోజ్ అయింది. ఎమర్జెన్సీ డోర్ అది వాళ్ళు పలగొట్టింది కానీ అది కాలేదు, ఓపెన్ కాలేదు. వీడికి వస్తాడు. అది ఇక్కడ కనబడ్డది. అది ఏంటిదంటే దాని బస్సు ఆగగానే డోర్ తీసుకొని
బ్యాగ్ తీసుకుని రన్ చేసుకుంటూ వెళ్ళిండు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. డ్రైవర్ దిగేదాకా వెళ్ళిపోయలే. అసలు దిగేదాకా కానీ ఆయన అసలు ఎవరిని పట్టించుకోలేదు. వెళ్ళిపోయింది ఆయన రన్ చేసుకుంటూ. ఆపిన తర్వాత తీసుకొచ్చి స్పీడ్ ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కింది. ఎక్కిన తర్వాత కథం దేనికి తగిలిందో కట్టం పగిలిపోయి కథం అందరం ఇట్లా ఇదైపోయినాం అందరం. నేను లాస్ట్ ఒకటి అట్లా కూర్చున్నా. నేను నా ఫోన్ ఎక్కిపోయి ఎక్కడ పడింది. చాలా ఒక ఆమెకి అయితే చాలా దెబ్బలు తాకినాయి. హైదరాబాద్ నుంచి వస్తున్నారు, చాలా మంది ఉన్నారు బస్సులో నిలబడే ఉన్నాం.